మేధావుల మౌనం సమాజానికి చేటు అంటారు. కానీ ఆయన మౌనంగానే దేశ ఆర్థిక సంస్కరణలకు రూపశిల్పి అయ్యారు. చేతల మహర్షిగా పేరుగాంచిన ఆ మహానేతే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా నవ భారతావనికి నాంది పలికిన ఆయన మహాభినిష్క్రమణంతో యావత్ దేశం ఘన నివాళులర్పించింది. మన్మోహన్ సింగ్ ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఆయన మాటలు గట్టిగా వినిపించకపోయినా ఆయన మౌనం మాత్రం ఘనంగా పనిచేసేది. మన్మోహన్ సింగ్ కాస్త నెమ్మదైన మనిషిలా కనిపించినా ఆయన ఆలోచనలు మాత్రం పాదరసంలా పరుగులు పెట్టేవి. అందుకే దేశానికి సరికొత్త దిశ దశ చూపిన ఆర్థికవేత్తగా, ప్రధానిగా చరిత్రలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు. ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే 2004 నుంచి 2014 వరకు దేశాన్ని ఆయన సమర్థంగా ముందుకు నడిపించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు, ఉపాధి హామీ పథకం ప్రారంభం వంటి ఎన్నో కీలక పరిణామాలు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే జరిగాయి. ఓ మౌన మునిలా కనిపిస్తూనే మన్మోహన్ దేశం కోసం ఎంతో చేశారు. ఆయన సాహసోపేత సంస్కరణల ఫలితాన్ని నేడు దేశం ఘనంగా అనుభవిస్తోంది. లో మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా అప్పటి ప్రధాని పివి నరసింహారావు నియమించడం దేశ చరిత్రలో ఓ కీలక మైలురాయి అని చరిత్రకారులు అభివర్ణిస్తారు. దేశం ఆర్థికంగా కుప్పకూలే స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన మన్మోహన్ సింగ్ భారీ స్థాయిలో సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టారు. మన్మోహన్ సంస్కరణల ఫలితంగా మళ్లీ నిలదొక్కున్న భారత్ కుదువు పెట్టుకున్న బంగారు నిల్వలను మళ్లీ వెనక్కి తెచ్చుకోగలిగింది. అందుకే ఆయన ఆధునిక భారత రూపశిల్పిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. పరిశ్రమల లైసెన్స్, రాజ్ సంస్కృతికి చరమగీతం పాడి సరళీకరణలతో పెట్టుబడులకు దోహదపడ్డ అపర చాణక్యుడిగా ఆయన ఖ్యాతి జేజేలు అందుకుంటూనే ఉంటుంది. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలతో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మన్మోహన్ సేవలను ప్రపంచ దేశాలు ఇప్పటికీ గుర్తిస్తాయి. 90లలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సంస్కరణలతో భారత్ను ముందుకు తీసుకెళ్లిన మార్గదర్శకుడిగా ఆర్థిక రంగంపై ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఆర్థికవేత్తగానే కాదు, ప్రధానిగాను మన్మోహన్ చెరగని ముద్ర వేశారు. 2004-14 మధ్య కాలంలో మన్మోహన్ 2 సార్లు వరుసగా ప్రధానిగా పనిచేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో యూపీఏ గెలిచాక నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మన్మోహన్ ను ప్రధానిని చేశారు. ఆ ఏడాది మే 22న ఆయన తొలిసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆయన ప్రధానిగా తన హయాంలో జీడీపీ వృద్ధికి దోహదపడేలా ఆర్థిక సంస్కరణలు, ప్రభుత్వ పథకాలను పరిచయం చేశారు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని, కీలు బొమ్మ అని రకరకాలుగా విమర్శలు చేసినా పట్టించుకోకుండా ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు దేశాన్ని సమర్థంగా నడిపించారు. భారత్ అమెరికా మధ్య అణు ఒప్పందం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, జాతీయ ఆహార భద్రతా చట్టం, ఆధార్, అటవీ హక్కుల చట్టం, పంటల బీమా వంటి ఎన్నో కీలక పథకాలు, విధానాలు, చట్టాలు మన్మోహన్ హయాంలో వచ్చినవే. మన్మోహన్ పాలనా కాలంలోనే దేశంలో 3G, 4G సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. రుణమాఫీపై ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే 2009లో యూపీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది. మన్మోహన్ హయాంలో చాలా సందర్భాల్లో జీడీపీ 7.7 నుంచి 8.5 వృద్ధిని నమోదు చేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలను ధీటుగా ఎదుర్కొన్న ప్రధానిగా మన్మోహన్ కు పేరుంది. ఆయన అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించారు. తన హయాంలో ఆ దేశ అధ్యక్షులు జార్జ్ బుష్, ఒబామాలను భారత్కు రప్పించి ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ముప్పై 33 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఏనాడు
ఏ చిన్న అవినీతి మరక కూడా ఆయన్ను అంటుకోలేదు. ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ కు వీర విధేయుడుగానే ఉన్నారు. ప్రధానిగా మన్మోహన్ 10 ఏళ్ల పదవీ కాలంలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆయన సర్కారుపై విమర్శలు, కుంభకోణాల ఆరోపణలు వెల్లువెత్తాయి. చాలా కుంభకోణాలు ఆయన ప్రభుత్వాన్ని అతలాకుతలం చేశాయి. అయినప్పటికీ మన్మోహన్ పై నేరుగా ఎవరూ వేలెత్తి చూపలేదు. 2008 నాటి ముంబాయి ఉగ్రదాడి, 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన, అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశాన్ని ఊపేశాయి. అయినా ఎవ్వరూ మన్మోహన్ కు నిందల్ని ఆపాదించే సాహసం చేయలేదు. అయితే పదవిలో ఉన్నంతకాలం ఆ విమర్శలపై మౌనంగానే ఉన్న ఆయన ఒక పుస్తక రూపంలో వాటికి కౌంటర్ ఇచ్చారు. 2018లో చేంజింగ్ ఇండియా అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ పుస్తకమే తనపై విమర్శలకు సమాధానమిస్తుందన్నారు. ఎవరేమన్నా, ఎన్ని విమర్శలు చేసినా మౌనంగా పనిచేసుకుంటూ వెళ్లిన మన్మోహన్ సింగ్ అంతే మౌనంగా తన జీవన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు. నేటి తరం రాజకీయాల్లో మన్మోహన్ ఓ మిస్టర్ క్లీన్, రేపటి తరానికి ఆదర్శం. నిగర్విగా, నిష్కళంకుడిగా, నిరాడంబరుడిగా సాగిన మన్మోహన్ సింగ్ జీవన ప్రస్థానం భావితరాలకు స్ఫూర్తి మంత్రం, ఆదర్శనీయం.